ఇప్పుడే అన్నారు మీరు ఆ మాట. ఖాళీ పిల్లలు లేదు సార్, ఇప్పుడు పిల్లలు అడగండి అన్నారు. ఖాళీ పిల్లలు ఇక్కడ ఉన్నారా లేదా? నువ్వు ఇన్నే ఉండు ఒక నిమిషం. పాలు కూడా 1 లీటర్ పాలకి 2 లీటర్ నీళ్ళు కలుపుతా సార్. వచ్చి కూడా 6 సార్లు సార్, గుడ్డు వారానికి 3 సార్లు వేస్తారు సార్. 2 సార్లు చికెన్ 3 సార్లు వెళ్తుంది, ఒకసారి 2 సార్లు సార్, మూడోసారి హాస్టల్ ఉన్న పిల్లలు బిర్యానీ పెట్టారు వాడు ఫింగర్ వేస్తారు, చికెన్ ఫింగర్ వేయించుకుంటారా? చికెన్ సార్ వారానికి చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు? చిక్కి వీళ్ళు చిక్కి ఇవ్వడం లేదంటున్నారు, మీరు ఇస్తే ఉండండి రా. బాగా ప్రిపేర్ చేసి పెట్టినాడు మీ సార్ మిమ్మల్ని. నేనేమి ఎర్రోని కాదు, అర్థమైతా ఉందే. ఆయన చెప్పింది చెప్పినట్టు గిగ్గుతాడారే. బాగా ట్యూన్ చేసి పెట్టినాడు మిమ్మల్ని. ఆయన అంటే అంత ప్రేమ మీకు? సిగ్గులు ఏరంతన్నా తెలివి తెచ్చుకుంటారంతా. ఆడు పోతే వాళ్ళ ఆయన వస్తాడు, మీ ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉన్నారే. బాగా ప్రిపేర్ చేసి పెట్టాడు మిమ్మల్ని. నేను వస్తానని తెలుసు పొద్దున్నే. బయోమెట్రిక్ వేయించుకొని అసలు మాకు చిక్కి ఏడు సార్ అని వాళ్ళంటా ఉంటే మీరేమో ఇస్తా ఉన్నారు అని మీరు. సరే మంచిదే, మీకు ఇస్తా ఉన్నాడు, కొంతమందికి ఇవ్వడంలే. అది కానీ ఇస్తా సార్ అంటే ఎట్లా? ఏకతాటిగా అందరూ ఒకటే మాట చెప్తా ఉంటే చెవులుపుకుంటూ వినేదానికే నేను వచ్చింది. మీ అట్టటోళ్ళు నువ్వు 1000 మందిని చూసినా నేను. మీ మొఖాలు చూసి చెప్తా ఎవరు నిజం చెప్తా ఉన్నారు, ఎవరు అబద్ధం చెప్తా ఉన్నారని. మీకోసమే కదా, మీ మంచి కోసమే కదా, మీకు మంచి భోజనం ఇవ్వాలనే కదా ప్రభుత్వం ఇంత డబ్బులు పెట్టింది. ఆయన తినడానికి కాదు. మీ డబ్బులు రావి, మీ రైట్, ఇది మీ హక్కు. మీ హక్కును కోల్పోతాం మేము, మా సార్ నెత్తికి ఎత్తుకుంటామంటే ఎట్లా?